ఇది దీపారాధన చేసే ప్లేస్ యాగంటి పేనకొండ మీద కట్టించారు. ఇక్కడ దీపారాధన చేస్తారు. కార్తీక మాసంలో ఇక్కడ దీపారాధన చేస్తే కింద టౌన్ కానొస్తుంది. ఎక్కువ చిలకల బుస్ వచ్చింది. దగ్గుండు మల్లమ్మ గుండు కింద నా బైక్ చూడండి, పెద్ద గుండు ఇది. ఇక్కడ దీపారాధన చేస్తారు. పైన కార్తీక మాసంలో చేస్తారు, బాగుంటుంది. అవి గులాయిలు మా ఊరికి. యాగంటి టెంపుల్ చూడండి ఎట్లా ఉందో, మొత్తం కొండలు కొండలు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో దీపారాధన చేసే ప్లేస్. పైన చేస్తారు దీపారాధన. వచ్చేసి దీని కింద యాగంటి స్వామి, యాగంటి టెంపుల్. యాగంటి స్వామి పైన ఇప్పుడు మనం ఉన్నాం, కొండ మీద. పైన కొండ మీద ఉన్నాం చూడండి. సూపర్ ప్లేస్, ఎవ్వరు లేరు. చూడండి ఫ్రెండ్స్ గులాయిలు బాగా నీట్గా కనస్తున్నాయా. ఇది వచ్చేసి యాగంటి స్వామి టెంపుల్ పైన చూడండి. ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా ఇక్కడ. చూడండి ఎట్లా ఉందో ప్లేస్, ఎక్సలెంట్, సూపర్ సూపర్. అద్ద యాగంటి స్వామి, యాగంటి టెంపుల్, ఉమా మహేశ్వర దేవస్థానం. చూడండి ఫ్రెండ్స్ కనస్తుందే, నీట్గా కనస్తుంటా చూడండి. టెంపుల్, కొండలు మొత్తం నీట్గా కనస్తున్నాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్ కానొస్తుంది టెంపుల్ స్వామి, యాగంటి స్వామి. కానరాలేదే మీకు? అది ఆడ గోపురం కానొస్తుంది, ఆడ గోపురం స్వామి టెంపుల్. అది యాగంటి స్వామి టెంపుల్. చూడండి ఎంత బాగా కానొస్తుందో. వచ్చేసి దీపారాధన చేస్తారు ఆడ దీపారాధన చేస్తారు. ఇంకా దీపారాధన చేసేకుండా ఇంకోటి ఇక్కడ ఉంది, కింద ఉంది. ఆ సైడ్ పోయి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ప్లేస్, సూపర్. ఆడ ఉందిలే గుండు, పెద్దది రాయి రస్తా, అది గుండు. ఆ గుండు వచ్చేసి అవతల సైడ్ నుంచి నిలబడి చూస్తే వెంకటేశ్వర స్వామి మకం కానొస్తుంది. ఇట్లా వెంకటేశ్వర స్వామి మకం, ఆ గుండు, ఆ బద్దే. అవతల సైడ్ నుంచి యాగంటిలో ఉండి చూస్తే కానీ వెంకటేశ్వర స్వామి మకం కానొస్తుంది, ఆ గుండు. చూడండి సూపర్.